గురు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మనం 2 టాపిక్స్ మాట్లాడుకుందాం. ఒకటేమో గురువుగారు అనుగ్రహం మన దేశం మీద ఎలా పడిందని, రెండోదేమో మన సొంత విషయం, సులభసాధ్యమైన సాధన విధానం, అది A to Z అన్నీ ఇవ్వగలిగింది ఏదైనా ఉందా అనేది ఉంటే గురుగారే సెలవిచ్చారు. ఆ మాట కూడా మాట్లాడుకుందాం. మొదటిగా గురుగారు సేవ ఎప్పటి నుండి చేస్తారని క్వశ్చన్ అడగాలి. సృష్టి బిగినింగ్ నుండి చేస్తున్నారాయన, మొన్న 1928 నుండి కాదు. సృష్టి బిగినింగ్ నుండి మొదట సృష్టి కామన కలిగిన పరమశివుడు దిగి వచ్చినప్పుడే ఆయనకు సమానంగా ఒక మహాయోగి కూడా దిగాడు. పరమశివుడికి పరాశక్తి, తర్వాత విష్ణు, బ్రహ్మ, రుద్రులంతా వాళ్ళు బ్రహ్మలు, కార్యబ్రహ్మలు, సృష్టి కార్యనిర్వహణ కోసం వచ్చిన వాళ్ళు ఎలా చేస్తారో చూడటానికి, వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు, ఎలా కావాలో అలా సలహాలు ఇవ్వటానికని, మానిటర్ చేయటానికని ఈ మహాయోగిని దింపారు. ఆయన సృష్టిలో పని లేదు, చూస్తూ ఉండటమే పని. దేన్ని చూస్తుంటారు అంటే గురుగారు అన్నారు, సనాతన ధర్మాన్ని నేను చూస్తుంటాను. సనాతన ధర్మ ఎప్పుడు నశించదు, అప్పుడప్పుడు క్షీణించవచ్చు. అది ఎలా క్షీణిస్తే మళ్ళీ పునరుద్ధరణ ఎలా చేయాలో నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటాను, అది చేస్తాను. ఇంత టైంలో సృష్టి రెగ్యులర్గా జరిగే కార్యాలు ఉంటాయి కదా, లోకాలు సృష్టించటం, జీవుల్ని ఆ లోకాలకు పంపించటం, ఎప్పుడు పంపించారో, ఏ పరిస్థితులు పంపించారో, అలాంటివన్నీ నా పని కాదు, చూస్తూ ఉంటాను. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ విత్ జీవాస్ నాకు ఉండలేదు. ఎంతో కాలం అలాగే జరిగిపోయింది. ఇప్పుడు 5000 సంవత్సరాల ముందే పరమగురు యొక్క ఆజ్ఞానుసారంగా నేను డౌన్ టు ఎర్త్ సాధకులతో సహజీవనం చేయటం, బోధ చేయటం, అలాంటివి పని చేశాను. దానికి ముందు నేను చూస్తూనే ఉండేవాడిని, కానీ ఇలాంటి క్రియాకలాపాలు నేను పంచుకోలేదు అని చెప్పారు. ఏ ధర్మము ఐహిక కర్మలతో ఒక సత్యానికి దారి తీస్తుందో అది సనాతన ధర్మం అంటారు. ఎన్నో ధర్మాలు చెప్తాం, ఉద్యోగ ధర్మం, గృహస్థ ధర్మం, శరీర ధర్మం, ఎన్నో ధర్మం యాక్టివిటీస్ ధర్మం కలుపుతాం. అవన్నీ సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం అంటే ఏది ఎప్పుడు ఉండేది, మార్పు ఉండదు. అది ఆ కర్మ చేత మీకు సత్యాన్ని, ఒక పారలౌకికమైన సత్యాన్ని అది చూపించాలి, తీసుకెళ్ళాలి. దాంతో ఏమిటి, ఇంకా సింపుల్ వర్డ్స్, ముక్తికి దారి చూపించేటట్టుగా ఉండాలి, తీసుకెళ్ళాలి. అలాంటి ధర్మమే సనాతన ధర్మం అనబడుతుంది. అంటే దానికి ఎలాగైనా క్వాలిఫికేషన్ ఏదైనా ఉందా, ఏది ధర్మం సనాతన ధర్మం, ఏ ధర్మం సనాతన ధర్మం కాదు అని క్వశ్చన్ వేస్తే దానికి వేదంలోనే ఒక ఆన్సర్ ఉంది. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగే నైకేనైవ అమృతత్వ మానసు అని ఉంది. ఏ కర్మ చేతను, ఏ దానం చేతను, పుణ్యం చేతను, కర్మ అంటే యజ్ఞాలు, యాగాలు, అవన్నీ పూజలు, పునస్కారాలు, అలాంటివన్నీ దానివల్ల అవ్వదన్నాను. పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. త్యాగం ఉంటేనే అవుతుంది, త్యాగం ఉండాలి ఆ కర్మలో. ఆ త్యాగం ఉన్న కర్మ మీరు చేసినట్టయితే అది మిమ్మల్ని సత్యానికి, పారలౌకికమైన స్థితికి తీసుకెళ్తుంది. ఆ ధర్మమే సనాతన ధర్మం అంటారు. అది జరగాలి అని చూస్తూనే ఉంటారు. ఏ ధర్మం అంటే మీరు సత్యాన్వేషణ చేయటం కానీ, సాధన కానీ, అవన్నీ చూస్తే అవన్నీ త్యాగబుద్ధితో, త్యాగ ప్రవర్తనతో చేసినట్టయితే అది మీకు
ముక్తిని ఇస్తుంది, ముక్తిదాయకమవుతుంది. దాన్ని చూస్తూనే ఉంటాను అని గురుగారు చెప్పారు. అది అప్పుడప్పుడు క్షీణిస్తుంది. ఎందుకు క్షీణిస్తుంది? ప్రజల దౌర్బల్యం కావచ్చు, ఒక లోకకంటకైన రాజు ఉండొచ్చు. అది కన్నా చాలా ఘోరమైనది ఏదో ఒక మేధావి ఏదో ఒక సిద్ధాంతాన్ని తలపెట్టటం. ఇదంతా అవసరం లేదు. మనం జాలీగా భోజనం చేసి తినేసి పడుకొని పోతాం అంతేను. ఇవన్నీ అవసరం లేదు ఇది. ముక్తి లేదు, మోక్షం లేదు, ఏమీ లేదు అని చార్వాక మతం లాంటివి ఉంటాయి. అలాంటిది కూడా పుట్టింది. గురుగారు చెప్పారు నాకు, అది పుట్టింది నేనే చూస్తున్నాను. ఎవరు పుట్టించాడో వాడు నెక్స్ట్ జన్మలో దాని వ్యతిరేకంగా వాడే సిద్ధాంతం తీసుకొచ్చి దాన్ని నెగెట్ చేసి మళ్ళీ సనాతన పునరుద్ధరణ అయ్యింది అని అన్నారు. అలాంటి సృష్టిని చూసుకొని, మన దేశాన్ని చూసుకొని ఎప్పుడు సనాతన ధర్మాన్ని పరీక్షించుకుంటూ వచ్చేది ఒక పని. అలాంటి పనిలో